హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. మేడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సచివాలయం అసెంబ్లీ రెండు ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, అందుకోసమని ఎన్టీఆర్ ఘాట్ ని తీసేసి అక్కడ అసెంబ్లీ కడితే ఇంకా బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇప్పుడు దీనిపైన విమర్శలు అయితే వస్తున్నాయి మేడం. మళ్ళీ అసెంబ్లీ కట్టడమా, ప్రజాధనం వృధా అవుతుందన్న ఆ కోణంలో వస్తుంది. మళ్ళీ ఎన్టీఆర్ ఘాట్ ని తీసేయడమా అన్నట్టు కూడా నందమూరి అభిమానులు మనం చూస్తున్నాం. మరి ఆయన చేసిన ఈ కామెంట్స్ ని మీరే విధంగా చూస్తారు? పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్టుంది. ఎందుకంటే మొన్న సచివాలయం కట్టినందుకే ముక్క తిట్లు తిడుతున్నాం కేసీఆర్ని. అవును, ఎందుకు కట్టావయ్యా, ఆ పాత సచివాలయం బాగానే ఉంది, ఎక్కడన్నా ఏదన్నా బాగలేకపోతే దానికి రిపేర్ చేసి దాంట్లోనే జరుపుకోవాలి. కానీ అసలు అదంతా పడగొట్టి 500 కోట్లని ముందు మాట్లాడి తర్వాత దాన్ని 800 కోట్లకు తీసుకురండి, ప్రజాధనం ఎందుకు వృధా చేశావు, నీకు వాస్తు నచ్చకపోతే నీకు ఇబ్బంది కాబట్టి రాష్ట్రం మీద ఇంత బరువు బాధ్యత వేస్తావా అని చెప్పి తిడుతున్నారు. ఈ రోజుకి తిడుతున్నారు. అసలు మీరు కూడా తిట్టారు. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారంలో ఇది కూడా ఒక భాగం. మరి అలాంటప్పుడు మీరు ఏ నోటితో ఇప్పుడు అసెంబ్లీ ఇది కట్టాలంటారు? అక్కడ నాకు అర్థం కాదు. ఆల్రెడీ అసెంబ్లీ బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది. అసలు అది ఒక హెరిటేజ్ బిల్డింగ్ లాగా చక్కగా ఉంది. అలాంటి హెరిటేజ్ బిల్డింగ్లో అసెంబ్లీ జరుపుకోవటం ఏదైనా సముచితం. అలాంటిది మీరు అది వదిలేసి అది పడగొట్టేస్తారా, అది ఉంచుతారా, అది వేరే విషయం. ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ తీసేసి ఇక్కడ అసెంబ్లీ కట్టాలంటే ఏంటి అంటే ఇక్కడ రెండు వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఆయన సెక్రటేరియట్ కడితే మేము అసెంబ్లీ కట్టాము మా కాలంలో అని చెప్పుకోవాలనేది ఒకటి. రెండోది ఆంధ్ర వ్యతిరేకత ఒకటి. ఇక్కడ ఎన్టీఆర్ని వ్యతిరేకించాలి అనే ఒక ఉద్దేశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎన్టీఆర్ గార్డెన్స్ తీసేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎలాంటి తప్పులే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసి బొక్క బార్ల పడ్డాడు. ఇప్పుడు నువ్వు ఇంకో యూనివర్సిటీ కట్టి ఆ యూనివర్సిటీకి మీ నాన్న పేరు పెట్టుకుంటే బాగుండేది. నువ్వు ఎన్టీఆర్ పేరు తీసేసి మీ నాన్న పేరు పెట్టుకున్నావు. పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది? మొన్న ఎలక్షన్స్లో నువ్వు ఓడిపోయినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి ఏం చేశారు? అక్కడున్న లెటర్స్ పీకి కాళ్ళతో తొక్కారు. అప్పుడు అనిపించింది నిజంగా ఇలాంటి కొడుక ఒక తండ్రికి పుట్టాల్సింది, తండ్రి కీర్తిని ఇంకా పైకి తీసుకెళ్ళాలి, తండ్రి గౌరవాన్ని పెంచే కొడుకు ఉండాలి. కానీ ఈ కొడుకు చేష్టల వల్ల ఆ తండ్రి పరువు, ఆ తండ్రిని అవమానించబడ్డాడే అని బాధ అనిపించింది. ఇప్పుడు మీరు కూడా అదే కోవకు చెందుతానంటే చెందండి. రేపు మీ గురించి కూడా ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిక్షేపంగా ఉన్న అసెంబ్లీని వదిలిపెట్టి ఇప్పుడు అసెంబ్లీ కట్టాలంటే, అలాంటి అసెంబ్లీ కట్టాలి అంటే ఆ టైప్లో నీ 500-600 కోట్లు ఈజీగా అవుతాయి. లేదు 100 కోట్లే అవుతాయి. ఎందుకు 100 కోట్లు వృధా చేయాలి? బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ పడిపోతే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కూలిపోతుంది, ఇంకో ఉస్మానియా హాస్పిటల్ కట్టుకునే దిక్కు దివాణం లేక చేస్తున్నాం మనం. కనీసం దాన్ని బాగు చేసుకోవడానికి కూడా మనకు చేత కావట్లా. అది ఒక హెరిటేజ్ కన్స్ట్రక్షన్గా దాన్ని ఉంచుకోవటం కూడా మనకు చేత కావట్లా. అలాంటిది ఇప్పుడు నువ్వు కడతానంటావు. ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది. అసలు మీకు ఎన్టీఆర్ మీద ఎందుకు ఇంత అక్కసు? అసలు ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు ఇంత అక్కసు? ఇప్పుడు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అమరావతి మునిగిపోయే ప్లేస్ అది, అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ పునరాలోచించుకుంటున్నారు. ఏదైనా సేఫ్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే హైదరాబాదే, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు భయపడిపోతున్నారు. అదే తెలంగాణలో అయితే గనక ది బెస్ట్ ప్లేసు ఇండియాలో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే తెలంగాణనే అని అనుకునే పరిస్థితి ఉంది తెలంగాణకి అని చెప్పి మాట్లాడాడు. నీ గొప్పలు చెప్పుకుంటే అక్కడ బాగోని విషయం నువ్వెవడో చెప్పడానికి అసలు నీకెందుకు అంత తొందర, అంత నోటి దురుసెందుకు? పెట్టుబడులు రాబట్టుకుని ఇక్కడ పరిశ్రమలు తెచ్చుకుని ఇక్కడ కట్టుకుని ఇక్కడ ఉపాధి తెచ్చుకోండి, అభివృద్ధి పడండి. ఎవరు వద్దంటారు మిమ్మల్ని? ఆంధ్ర సంగతి మీకెందుకు? అసలు మీకు ఏమన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఏడిస్తే మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, అభివృద్ధి చెందిన హైదరాబాద్ను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ మనతో సమానంగా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయారనుకోండి, అన్న ఏం కోరుకోవాలి? తమ్ముడిని నాకంటే చిన్నోడైనా త్వరగా నాలాగా అభివృద్ధి చెందాలి అనుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ అంతా అభివృద్ధి చెంది అభివృద్ధి అంతా పళ్ళెంలో పెట్టి మీకు తినడానికి ఆరగించడానికి ఆంధ్ర వాళ్ళు ఇస్తే ఒక రకంగా అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అని నా ఉద్దేశం. అంతేగాని ఆంధ్ర వాళ్ళే వండి అక్కడ ప్లేట్లో పెట్టారని కాదు. మొత్తం హైదరాబాద్ లో పెట్టుబడులన్నీ కేంద్రీకృతమైనవి. సంస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. 31 కేంద్ర సంస్థలు ఉన్నాయి హైదరాబాద్ లో. ఆర్మీ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఇంకా నోరు తెరిసి ఇప్పుడు తార్నాక నుంచి ఉప్పలకి వెళ్ళే దారిలో ఎన్నో ఉన్నాయి. అలాగే రాజేంద్ర నగర్ వైపు వెళ్తే ఎన్నో రైస్ రీసెర్చ్ సెంటరు, అలాగే వాలంటరీ అని వాటర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించి ఎన్ఐఆర్డి. అసలు మీ ఒకటేంటి, ఎంతో అభివృద్ధి చెందింది హైదరాబాద్. దీని విషయంలో హైదరాబాద్కి అన్యాయం చేయాలని ఎవరూ అనుకోలే. బహుశా ఆంధ్ర వాళ్ళ స్వార్థం కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడైతే విడిపోయారు కదా, ఇక్కడి నుంచి ఏమి పూచిపుల్ల తీసుకోకుండా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది కదా, వెళ్ళారు. వాళ్ళు ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మీకెందుకు వచ్చింది బాధ? అసలు అది మునిగిపోద్దని ఎవరు చెప్పారు మీకు? మొన్న అంత వరదలు వస్తేనే అమరావతి మునగల అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ఏమైనా చెవులో చెప్తున్నాడా? ఒకప్పుడు మీ బాస్ కదా ఈయన కూడా ఆ పార్టీలోనే ఉన్నాడుగా మొన్నటిదాకా. కాంగ్రెస్లో గెలిచి వైఎస్ఆర్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి రావటము, అక్కడి నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరటము, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి రావటము. ఎన్నో పిల్లి మొక్కలు వేసుకుంటున్నారు మీ అభివృద్ధి కోసం, మీరు సంపాదించుకున్న డబ్బుల్ని కాపాడుకోవటం కోసం. మరి అలాంటిది మీరు అసలు ఇవాళ ఈ మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిది కూడా ఇవే మాటలు. ఇప్పుడు ఎందుకు ఎన్టీఆర్ గార్డెన్స్ తీసేయాలి? ఇప్పుడు అక్కడే అసెంబ్లీ కట్టాలి అంటే కూడా సెక్రటేరియట్లో చాలా ఖాళీ ప్లేస్ ఉంది, కట్టుకోవచ్చు అక్కడ. ఏది అసెంబ్లీ కూడా అసలు అక్కరే లేదు, అసెంబ్లీ బ్రహ్మాండంగా ఉంది, కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ రెండు ఒక చోట ఉండాలనే మీ కాన్సెప్ట్ ప్రకారం అనుకుంటే గనక అసలు సెక్రటేరియట్కి అసెంబ్లీకి ఎంత దూరం ఉందండి? 1/2 కిలోమీటర్ దూరం. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఇన్ని డబ్బులు వృధా చేస్తారా? మీకు అసెంబ్లీ కట్టడం ఒకటే మీ ధ్యేయం కాదు, ఎన్టీఆర్ పేరు రూపుమాపాలి. అసలు తెలంగాణలో ఒక రకంగా బీసీల చైతన్యం వచ్చిందే ఎన్టీఆర్ వల్ల. ఇది అందరికీ తెలిసిన విషయం. అసలు ఇంత రాజకీయ చైతన్యం పెరిగింది కూడా ఎన్టీఆర్ వల్ల. సరే, ఏది ఏమైనా మీ అక్కస్ మటుకు ఆంధ్ర వాళ్ళ మీద తగ్గించుకుంటే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేయొద్దని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.